ఒక రైలు ప్రాజెక్టు కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సాధారణమే అనిపించవచ్చు. కానీ ఒకే ఒక్క విమానం కోసం 2,00,000 కోట్లు ఖర్చు చేస్తే, లేదా ఒక నగరాన్ని నిర్మించడానికి దాదాపుగా 500 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అవును, మీరు విన్నది నిజమే. మానవ చరిత్రలో కొన్ని ప్రాజెక్టులు చాలా ఖరీదైనవి. వాటి ఖర్చుతో చిన్న చిన్న దేశాలు ఎన్నో సంవత్సరాల పాటు నడపవచ్చు. ఎత్తైన భవనాలు, అత్యాధునిక యుద్ధ యంత్రాలు, భూమి నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న రోబోలు, అంతరిక్షంలో తిరుగుతున్న శాస్త్రీయ ప్రయోగశాలలు, ఇవన్నీ మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాలు. ఈరోజు మనం మానవ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించబడిన అత్యంత ఖరీదైన నిర్మాణాలు, యంత్రాలు మరియు మెగా ప్రాజెక్టుల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో మనం చూడబోయే ప్రాజెక్ట్ ఖర్చు ఒక దేశం మొత్తం జీడిపి కంటే ఎక్కువ. మన జాబితాలో మొదటిది చైనాలోని షాంఘై మ్యాంగ్లోవ్ ట్రైన్. 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ రవాణా రంగంలో ఒక విప్లవానికి నాంది పలికింది. సాధారణంగా రైలు చక్రాలపై నడుస్తాయి, కానీ ఈ రైలు అలా కాదు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ రైలు పట్టాలపై కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో తేలుతూ ప్రయాణిస్తుంది. దీనివల్ల చక్రాలు మరియు పట్టాల మధ్య ఎటువంటి రాపిడి ఉండదు. దాంతో ఈ రైలు గంటకు 430 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రారంభంలో చాలామంది ఈ సాంకేతికతను అసాధ్యమని భావించారు, కానీ నేడు మ్యాంగ్లూవ్ ప్రపంచ భవిష్యత్ రవాణా వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. తర్వాతది బుర్జ్ ఖలీఫా. ఎడారుల మధ్యలో ఒక నగరం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ నగరం దుబాయ్. ఆ నగరానికి చిహ్నంగా నిలిచింది బుర్జ్ ఖలీఫా. 828 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఇదే. 2004లో ప్రారంభమైన ఈ నిర్మాణం పూర్తవడానికి దాదాపుగా 6 సంవత్సరాలు పట్టింది. ఈ భవనాన్ని నిర్మించడానికి 12,000 మంది పైగా కార్మికులు నిరంతరం పనిచేశారు. దాదాపు 3,30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించారు. ఇది ఎంత ఎత్తులో ఉందంటే దీని శిఖరం నుంచి చూస్తే భూమి వంపు కూడా కనిపిస్తుందని చెబుతారు. ఈ మహా నిర్మాణం ఖర్చు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మనం చూడబోయేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. అదే B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. కోల్డ్ వార్ టైంలో అమెరికా ఈ విమానాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం శత్రువుల రాడార్లు కనిపించకుండా దాడులు చేయడం. ఈ విమానం ప్రత్యేక ఆకారం, ప్రత్యేక పదార్థాల వల్ల రాడార్ తరంగాలు దాదాపుగా గ్రహించదు. దీనివల్ల శత్రువులు దీన్ని గుర్తించడం చాలా కష్టం. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 20 B-2 విమానాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క విమానం ధరే 2,00,000 కోట్లు. అంటే B-2 ధరతో అనేక చిన్న దేశాల వార్షిక బడ్జెట్ను నడపవచ్చు. తర్వాత మార్స్ పర్సివరెన్స్ రోవర్. భూమి తర్వాత మానవజాతి అత్యధికంగా ఆసక్తి చూపుతున్న గ్రహం అంగారక గ్రహం. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు నాసా 2020లో పెర్సీవరెన్స్ రోవర్ను ప్రయోగించింది. 7 నెలల ప్రయాణం తర్వాత 2021లో ఇది విజయవంతంగా మార్స్పై దిగింది. పెర్సీవరెన్స్ రోవర్ మార్స్పై రాళ్లను పరిశీలిస్తుంది, నమూనాలను సేకరిస్తుంది. భవిష్యత్తులో మనుషులు మార్స్పై నివసించడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ మిషన్ మొత్తం ఖర్చు 2,70,000 కోట్ల రూపాయలు. ఇక తర్వాతది అంటిలియా. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యక్తిగత నివాసం ఎక్కడుందో తెలుసా? అది మన భారతదేశంలోని ముంబై నగరంలో ఉంది. దాని పేరే అంటిలియా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఈ భవనంలో నివసిస్తుంది. 27 అంతస్తులతో నిర్మించిన ఈ భవనం సాధారణ భవనం కాదు. ఇందులో 3 హెలిప్యాడ్లు ఉంటాయి, ఒక భారీ సినిమా థియేటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిమ్, ఆలయం, మంచు గది వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. వందలాది కార్లను పార్క్ చేయగల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతం కూడా ఉంది. ఈ భవన నిర్వహణ కోసం వందల మంది సిబ్బంది పనిచేస్తుంటారు. అంటిలియా కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, ఇది ఆధునిక విలాసానికి ఒక చిహ్నంగా మారింది. ఈ భవనం అంచనా విలువ సుమారు 4,60,000 కోట్ల రూపాయలు. తర్వాతది US జిమ్ వరల్డ్. సముద్రంపై ప్రయాణిస్తున్న ఈ భారీ నౌకను చూస్తే ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో యంత్రంలా కనిపిస్తుంది, కానీ ఇది నిజం.
ఇది అమెరికా నేవీకి చెందిన యుఎస్ఎస్ జంబాల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక మరియు అత్యంత ఖరీదైన యుద్ధ నౌకల్లో ఒకటి. ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే దీని ఆకారం. సాధారణ యుద్ధ నౌకలతో పోలిస్తే దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాడార్ తరంగాలను చెదరగొట్టే విధంగా రూపొందించిన ఈ నౌకను శత్రువులు గుర్తించడం చాలా కష్టం. దీన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఈ నౌక పొడవు దాదాపు 183 మీటర్లు. అత్యాధునిక క్షిపణులు, రాడార్లు మరియు కంప్యూటర్ వ్యవస్థలతో ఇది తేలియాడే ఒక యుద్ధ కోట లాంటిది. ఒక్కొక్క నౌక నిర్మాణానికి దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ నౌకల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత ఇది కొలంబియా క్లాస్ న్యూక్లియర్ సబ్మరైన్. సముద్ర ఉపరితలంపై కనిపించని కానీ ప్రపంచ భద్రతలో కీలక పాత్ర పోషించే యంత్రాలు ఏవన్నా ఉన్నాయంటే అవి న్యూక్లియర్ సబ్మరైన్స్. ఇందులో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి కొలంబియా క్లాస్ న్యూక్లియర్ సబ్మరైన్. ఈ సబ్మరైన్లో అణుశక్తితో పనిచేస్తాయి. ఒక్కసారి సముద్రంలోకి వెళితే నెలల తరబడి పైకి రాకుండానే పనిచేయగలవు. ఇందులో అణుక్షిపణులను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అత్యాధునిక టెక్నాలజీ, అణుశక్తి వ్యర్థాలు, భద్రతా ప్రమాణాల కారణంగా ఒక్కొక్క సబ్మరైన్ ధర 9,15,000 కోట్ల రూపాయలు. తర్వాతది స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రోగ్రాం. ప్రపంచంలోని ప్రతి మనిషికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. అదే ఆలోచనతో ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ సేవ కాదు. వేలాది చిన్న చిన్న శాటిలైట్లను భూమి చుట్టూ కక్షలో ప్రవేశపెట్టి ఒక భారీ అంతరిక్ష నెట్వర్క్ను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వేలాది స్టార్లింక్ శాటిలైట్లు ఇప్పటికే భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. యుద్ధ పరిస్థితుల్లో కూడా ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలు పైనే ఖర్చు చేశారు. తర్వాతది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. మానవుడు ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్ అదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దాదాపు 25 సంవత్సరాల పరిశోధన మరియు అభివృద్ధి తర్వాత ఈ టెలిస్కోప్ 2021లో ప్రయోగించబడింది. దీని బంగారు రంగు అద్దాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ టెలిస్కోప్ భూమి నుంచి దాదాపుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో పనిచేస్తుంది. విశ్వం పుట్టిన కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడిన తొలి గ్యాలక్సీలను కూడా ఇది పరిశీలించగలదు. ఈ టెలిస్కోప్ నిర్మాణం, అభివృద్ధి మరియు ప్రయోగానికి దాదాపుగా 10 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అయ్యాయి. తర్వాతది పామ్ జుమెరియా. ఎడారి మధ్యలో ఒక అద్భుత నగరాన్ని నిర్మించిన దుబాయ్ సముద్రాన్ని కూడా వదలలేదు. సముద్రాన్ని నింపి ఒక భారీ ద్వీపాన్ని నిర్మించింది. అదే పామ్ జుమైరా. పైనుంచి చూస్తే ఇది ఒక తాడి చెట్టు ఆకారంలో కనిపిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కృత్రిమ ద్వీపాల్లో ఇది ఒకటి. లక్షల టన్నుల ఇసుక మరియు రాళ్లను ఉపయోగించి ఈ ద్వీపాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత విలాసమైన హోటళ్ళు మరియు విల్లాలు ఉన్నాయి. అంతరిక్షం నుంచి కూడా కనిపించే ఈ మహా నిర్మాణానికి 12 లక్షల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇక తర్వాతది యుఎస్ఎస్ గెర్లాండ్ R4 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక చిన్న నగరాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? అదే యుఎస్ఎస్ గెర్లాండ్ R4. అచ్చం ఇలాంటిదే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ నౌక. 337 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌకపై ఒకేసారి 75కు పైగా యుద్ధ విమానాలు ఉండగలవు. దాదాపుగా 4,500 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తారు. ప్రపంచంలోని ఏ సముద్ర ప్రాంతానికైనా వెళ్ళి యుద్ధ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. ఇది తేలియాడే నగర నిర్మాణానికి 13,30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇక తర్వాతది హబుల్ స్పేస్ టెలిస్కోప్. 1990లో నాసా ఒక టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపింది. ఇది కేవలం టెలిస్కోప్ మాత్రమే కాదు, ఇది మానవుడు విశ్వాసాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసిన యంత్రం. అదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. భూమి వాతావరణానికి బయట ఉండడం వల్ల హబుల్ ఎంతో స్పష్టమైన చిత్రాలను పంపగలిగింది. హబుల్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు వేలాది గ్యాలక్సీలు, నెబ్యులాలు మరియు కొత్త నక్షత్ర వ్యవస్థలను కనుగొన్నారు. అయితే ప్రారంభంలో హబుల్లో ఒక చిన్న లోపం బయటపడింది. దాని అద్దంలో చిన్న తప్పిదం కారణంగా మొదటి చిత్రాలు స్పష్టంగా రాలేదు. దీనితో నాసా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
కానీ తర్వాత వ్యోమగాములు అంతరిక్షంలో మరమ్మతులు చేసి దీన్ని విజయవంతంగా మార్చారు. ఆ తర్వాత హబుల్ విశ్వం గురించి మనకి ఎన్నో అద్భుత రహస్యాలను తెలియజేసింది. హబుల్ టెలిస్కోప్ మొత్తం మిషన్ ఖర్చు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు. తర్వాతది 3 జోర్జెస్ డ్యామ్. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన 3 గార్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ నిర్మాణం 1994లో ప్రారంభమై దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ ఆనకట్ట పొడవు 2.3 కిలోమీటర్లు, ఎత్తు 181 మీటర్లు. ప్రతి సంవత్సరం కోట్లాది ఇళ్లకు అవసరమైన విద్యుత్తును ఈ ప్రాజెక్ట్ ఉత్పత్తి చేస్తుంది. వరదలు నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుపై వివాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ డ్యామ్ నిర్మాణం కోసం దాదాపు 13 లక్షల మందిని ఇతర ప్రాంతాలు తరలించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇది ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 31 లక్షల కోట్ల రూపాయలు. ఇక తర్వాతది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక భారీ ప్రయోగశాల నిరంతరం భూమి చుట్టూ తిరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా మరియు యూరప్ దేశాలు కలిసి పనిచేశాయి. ఇది మానవ చరిత్రలో అత్యంత పెద్ద అంతర్జాతీయ శాస్త్రీయ సహకార ప్రాజెక్ట్. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తుంది. అంటే వ్యోమగాములు ఒక రోజులో 16 సూర్యోదయాలు మరియు 16 సూర్యాస్తమాలు చూస్తారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేని పరిస్థితిలో శాస్త్రవేత్తలు వందలాది ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ మహా అంతరిక్ష కేంద్ర నిర్మాణం మరియు నిర్వహణ ఖర్చు 150 లక్షల కోట్ల రూపాయలు. ఇక తర్వాతది అపోలో ప్రోగ్రాం. 1961 అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రకటన చేశాడు. ఈ దశాబ్దం ముగిసేలోపు మనిషిని చంద్రుడిపై దింపుతాము. ఇది అప్పట్లో అసాధ్యమైన లక్ష్యంగా కనిపించింది. కానీ అమెరికా వెనక్కు తగ్గలేదు. వేలాది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి అపోలో ప్రోగ్రాంపై పనిచేశారు. చివరికి 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటి అడుగు వేసిన క్షణం మానవ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ ప్రోగ్రాం కోసం లక్షలాది మంది పనిచేశారు. నేటి డాలర్ల విలువ ప్రకారం ఈ ప్రోగ్రాం దాదాపు ఖర్చు 157 లక్షల కోట్ల రూపాయలు. తర్వాతది నియోమ్ మెగా సిటీ. ప్రపంచ భవిష్యత్ నగరం ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న నియోమ్ ప్రాజెక్ట్ని చూడాలి. ఈ ప్రాజెక్ట్ అత్యంత ఆసక్తికరమైన భాగం ది లైన్. 170 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ నగరంలో కార్లు ఉండవు, రోడ్లు ఉండవు. పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే ఈ నగరంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం 20 నిమిషాల్లో నగరం ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించే విధంగా దీన్ని రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచ నగరాల రూపురేఖలు మార్చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 500 లక్షల కోట్ల పైనే. ఇక చివరిది F-35 మెగా ప్రాజెక్ట్. మానవ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించబడిన అత్యంత ఖరీదైన సైనిక ప్రాజెక్ట్ ఇదే. F-35 లైట్నింగ్ II. ఇది 5వ తర స్టెల్త్ యుద్ధ విమానం. అమెరికా మరియు దాని మిత్ర దేశాల కోసం అభివృద్ధి చేయబడుతుంది. రాడార్లు కనిపించకుండా ప్రయాణించడం, శత్రువులను గుర్తించడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి అత్యాధునిక సాంకేతికతలను ఇందులో పొందుపరిచారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక యుద్ధ విమానంగా దీన్ని పరిగణిస్తారు. కానీ ఈ టెక్నాలజీ భారీ ధర చెల్లించాల్సి వచ్చింది. అభివృద్ధి, ఉత్పత్తి మరియు నిర్వహణ, భవిష్యత్ సేవా ఖర్చులు కలిపి ఈ ప్రాజెక్ట్ మొత్తం $1.7 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ ఖర్చుతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎన్నో సంవత్సరాలు నడిపించవచ్చు. అందుకే F-35 ప్రోగ్రాం మానవ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలిచింది. అయితే ఈ జాబితాలో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన ప్రాజెక్ట్ ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.